చిన్న వయసులో ప్రజాసేవ చేస్తున్న వాలంటీర్ల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించబోమన్నారు మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్. నామమాత్రపు గౌరవ వేతనంతో పనిచేస్తున్న వారిపై అపవాదులు వేస్తున్న టీడీపీ జనసేన నేతలను ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ఎమ్మెల్యేలుగా గెలవలేరని, వారు అధికారంలోకి రావడం అసలే జరగదంటున్న వెల్లంపల్లితో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. వాలంటీర్లపై టీడీపీ నాయకులు మరోసారి అక్కసు వెళ్లగక్కారు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీకాళహస్తి టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాడేందుకు మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, వాలంటీర్లు స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు, జిహాదీల కంటే దారుణంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు మాట్లాడుతున్నారు. ఏ విధంగా చూస్తారు? ఇది చాలా బాధాకరం సార్. గతంలో చంద్రబాబు ఇదే విధంగా మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ ఇదే విధంగా మాట్లాడారు, ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థులు ఇదే విధంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాలంటీర్లో దాదాపు 80% పైన మహిళలు ఉన్నారు, అందరూ కూడా ఆడపిల్లలు అందరూ కూడా. వాళ్ళ మీద అపవాదులు వేయడం, ఈరోజు నిజంగా చంద్రబాబుని కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో సుధీర్ రెడ్డి కానీ వాళ్ళందరినీ కూడా అవ్వాతాతల దగ్గరికి వెళ్ళమని చెప్పండి, వాలంటీర్ సర్వీస్ ఎలా ఉందో చెప్తారు. ఆ విధంగా పక్కన పెట్టి ఈరోజు వాలంటీర్ల సర్వీస్ ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పని, వాలంటీర్లు చక్కగా పనిచేసి ప్రభుత్వానికి మంచి గుర్తింపు తీసుకొస్తారని చెప్పి ఆలోచనతో మొన్నేమో పవన్ కళ్యాణ్ గతంలో ఏమన్నాడు, ఉమెన్ ట్రాపింగ్ అన్నాడు. అంటే ఆడవాళ్ళని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నారని చెప్పిన విధంగా మాట్లాడాడు. చంద్రబాబు ఏమో ఇంకా హీనంగా మాట్లాడాడు. ఈరోజు చంద్రబాబు తాలూకు అభ్యర్థులు కూడా ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. కొనొక సమయంలో ప్రధాని మోదీ ప్రశ్నించారు, అంతర్జాతీయ సంస్థలు కూడా వీరికి కితాబ్ ఇచ్చాయి, కోవిడ్ సమయంలో సర్వీస్ చేశారని. ప్రజలపై ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేస్తారనే ఉద్దేశంతోనో లేదా రాజకీయంగా ఏదైనా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారంటారు. ఒకటి సార్, కరోనా కష్టకాలంలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఫామ్ హౌస్లో పడుకున్నాడు, చంద్రబాబు వచ్చి హైదరాబాద్ ప్యాలెస్లో పడుకున్నాడు. కానీ ఆ రోజు పనిచేసింది ఎవరండి? మా ముఖ్యమంత్రి గారు, మా వాలంటీర్లు, మా పార్టీ నాయకులు, మా కార్యకర్తలు పనిచేశారు ఆ రోజు. ఎందుకంటే కోవిడ్ వస్తే కనుక కుటుంబ సభ్యులు కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి. అటువంటి టైంలో కూడా ఇంటికి వెళ్ళి సర్వేలు చేయడం కానివ్వండి, వాళ్ళకి మందులు అందించడం కానివ్వండి, ప్రభుత్వ పథకాలు వాళ్ళకి నేరుగా చేర్చడం కానివ్వండి, ఇవన్నీ చేసింది వాలంటీర్ వ్యవస్థ కదా. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వాలంటీర్లు అందరూ కూడా స్లీపర్ సెల్స్గా తయారయ్యారు, జిహాదీలు, ఉగ్రవాదులు, బాంబులు వేసేటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులందరినీ కూడా టీడీపీ అధికారంలోకి వస్తే వాళ్ళని చర్యలు తీసుకుంటాము, వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి వాళ్ళని ఎలా అనగదొక్కాలో మాకు తెలుసు అంటూ కూడా మాట్లాడారు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ నుంచి సమాచారం రాబడతాం, ఏమేమి అక్రమాలు చేశారంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. చిన్న పిల్లలు పట్టుకొని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాడుతున్నావు. అసలు బుద్ధి జ్ఞానం ఉంది నీకు? నువ్వు మనిషి బతుకు పుట్టావు అసలుకి. నువ్వు జీవితంలో నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఎమ్మెల్యే గెలవు, చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే గెలవడు, నారా లోకేష్ గెలవడు, పవన్ కళ్యాణ్ గెలవడు. అసలు మీరు అధికారంలో వచ్చేది కళ గుర్తుపెట్టుకోండి, అసలుకి జాగ్రత్తగా ఉండండి. రేపు వచ్చే అధికారం రాగానే మీ సంగతి ఏంటో తెలుస్తాం, మళ్ళీ దాని సమస్య లేదు. ఎందుకంటే మా వాలంటీర్లు అంటే మా కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా. అటువంటి వ్యక్తుల మీద ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము తిరుగుబాటు చేస్తారు, మీకు డిపాజిట్ లేకుండా జరుగుద్దని చెప్పని ఆ సుధీర్ రెడ్డికి హెచ్చరిస్తున్నారు. అతనికి ఫైనల్గా చంద్రబాబు నాయుడు గతంలో వాలంటీర్ని గోను సంచులు ఉద్యోగం అన్నాడు, తర్వాత ఈ మధ్య కాలంలో వాలంటీర్లను కొనసాగిస్తున్నా వాళ్ళని తొలగించారని చంద్రబాబు చెప్తున్నారు. కానీ వాళ్ళ పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ కానీ ఇతర నాయకులు కానీ వాలంటీర్లు తిట్టడం, వాళ్ళపై వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. ఎలా చూస్తుంటే ఒకే కూటమి నుంచి డిఫరెంట్ వాల్యూమ్స్ వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒకసారి అసెంబ్లీలో చెప్పారు, చంద్రబాబుకు ఒక మునిశాపం ఉంది, అతను నిజం మాట్లాడితే కనుక అతను తల 1000 ముక్కలు అయిపోద్దని చెప్పి. అందుకని ఏ రోజు నిజం మాట్లాడు. అందుకని చంద్రబాబు అనే వ్యక్తిని ఏ ఒక్కరూ నమ్మరు. నేను మరొక్కసారి చెప్తున్నాను, మా వాలంటీర్లు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజానికాన్ని కుటుంబ సభ్యులైన వాలంటీర్లను కనుక ఎవరైనా పన్నెత్తి మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి మాత్రం నేను హెచ్చరిస్తున్నాను. చంద్రబాబు అయినా కావచ్చు, పవన్ కళ్యాణ్ అయినా కావచ్చు, ఈ తొత్తులు ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. ఇది వెల్లంపల్లి చెప్తున్నారు. ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు సర్వీస్ అందిస్తున్నారు. చిన్న వయసులోనే సేవాభావంతో పనులు చేసేటువంటి వారు ఎవరిపైనా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఇతర ఎవరైనా కూడా వ్యాఖ్యలు చేసినా, వివాదాస్పదమైనటువంటి మాట్లాడినా, హెచ్చరికలు జారీ చేసినా చూస్తూ ఊరుకోము. వాలంటీర్లు అందరూ కూడా ప్రజలకు సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు సంతోష్ తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.